దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదముల చెంత ఈ రీతిగా ఏకీభవించినటువంటి మీ అందరు కూడా కర్మేలజ్ఞ అనేటువంటి మా ఈ కార్యక్రమంలో మరోసారి ఏకీభవించినటువంటి మీ అందరు కూడా ప్రభునామమున మీ అందరికీ ప్రేమపూర్వకముగా వందనాలు శుభములు తెలియజేస్తా ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? నేను కూడా మీ అనుదిన ప్రార్థనల వల్ల దేవుని కృప వల్ల క్షేమంగా ఉన్నా. మీరు కూడా అట్లానే అన్ని విధాలుగా ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో నిలిచి ఉండటానికి ప్రభు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి, ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి లేఖ వ్రాస్తూ ఒక మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ధ్యానాంశంగా చదువుకుందాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ప్రభువునందు స్థిరముగా ఉండండి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం ఆమేన్ చెప్దామా? ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పత్రికను పౌలు భక్తుడు వ్రాస్తూ ఏమంటూ ఉన్నాడు? ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని ఎలాగా పిలుస్తూ ఉన్నాడు అంటే, నా ప్రియ సహోదరులారా అని ఆ మాట వ్రాయటానికి మునుపు నేను అపేక్షించు అనేటువంటి మాట కూడా వ్రాశాడు. పౌలు ఈ సంఘాన్ని కోరుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. అపేక్షించడం అంటే కోరుకోవటం, ఉపేక్షించడం అంటే విడిచిపెట్టడం. పౌలు సంఘాన్ని కోరుకుంటున్నాడంటే పౌలు ద్వారా ఈ మాటలు వ్రాయించినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలను కోరుకుంటా ఉన్నాడు. నాటి దినాన ఉన్నటువంటి ఆ ఫిలిప్పు పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని మాత్రమే కాదు, ఈ మాటలు నేటికి మనం చదువుకుంటా ఉన్నాము అంటే చదివినటువంటి నీకు, విన్నటువంటి నాకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు దేవుడు వ్రాయించి ఉంచాడనేటువంటి సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట నేటి దినమును మీతో మాట్లాడుతూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే మనల్ని అందరినీ ఆయన కోరుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎలా కోరుకుంటున్నాడు అంటే, ప్రభువునందు స్థిరులై ఉండండి. ప్రభువునందు మనం ఎలా ఉండాలంట? స్థిరముగా ఉండాలి. స్థిరముగా లేకపోతే మనము పడిపోతాము, వైదొలిగిపోతాము, అస్థిరమైపోతాం కదా. మనము మార్గము తప్పి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. మార్గంలోనికి వచ్చి కొన్ని అడుగులు వేసి మళ్ళీ మార్గం తప్పితే మన గమ్యానికి మనం చేరుకోలేం కదా. మనము ఏ గమ్యానికి వెళ్ళటానికి ప్రభువారు చెప్పినట్లుగా నేనే మార్గం అన్నటువంటి ఆ మార్గంలో మనం మొదటి అడుగు పెట్టామో ఆ అడుగును మనము ఎప్పుడు వరకు నడవాలంటే గమ్యాన్ని చేరేంత వరకు మనం అదే మార్గంలో స్థిరముగా ఉండి నడవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అస్థిరముగా ఉండదు. ప్రభువునందు స్థిరులై మీరు ఉండండి. ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి వ్రాయించాడు అంటే, సంఘము స్థిరత్వాన్ని కోల్పోతున్నటువంటి దినాలలో ఉన్నాం. మన నడక స్థిరముగా లేనటువంటి పరిస్థితులలో ఉన్నాం. దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాలు మాత్రమే కాదు, ఆలోచనలు కూడా, అంటే ఆలోచనలు కూడా మనం తప్పుదారిలోనికి వెళ్ళకూడదు. ఆలోచనలో మనం ఎలా ఉండాలంటే స్థిరత్వమును కలిగి ప్రభువునందే మనము గురిపెట్టి చూసి ముందుకు అడుగులు వేసేటువంటి ఆ కృపలో మనము ముందుకు కొనసాగాలి. అది ప్రభువునందు స్థిరముగా ఉండటం అంటే. మన తలంపులలో, క్రియలలో
నడకలో, నడతలో, అన్ని విషయాలలో, విశ్వాసంలో, ప్రేమలో, దేవుని వెంబడించడంలో, ఇతరులను ప్రేమించడంలో, అంటే వాక్య ప్రకారముగా నీ పొరుగువారిని ప్రేమించమని దేవుడు చెప్పినటువంటి ఆ వాక్య రీతిగా నువ్వు తప్పు చేయకుండా ముందుకు నడిచేటువంటి విషయంలో స్థిరముగా ఉండాలి. ప్రభువునందు స్థిరులై ఉండండి అని చెప్పి మరి మనము కొన్ని విషయాలలో ఎలా ఉండాలో, ఆత్మీయ జీవితంలో ఏ విషయాలలో స్థిరులుగా ఉండాలో లేఖనంలో తెలియజేస్తా ఉన్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. చూడండి, మనము కొన్ని మాటలు చూచినట్లయితే అపోస్తులైన పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనంలో, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైనటువంటి శ్రమలే నెరవేరుచున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము విశ్వాసమందు స్థిరులముగా ఉండాలి. అంటే బలహీనంగా ఉండకూడదు. ఏమవుతుంది బలహీనంగా ఉంటే? మనము దేవుని వెంబడించేటువంటి విషయంలో, దేవుని మార్గమున నడిచేటువంటి ఆ విషయంలో మనము దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టడానికి అవకాశం ఉన్నది. అపవాది అట్లా నడిపిస్తారు మనల్ని. మనం స్థిరంగా ఉండకుండా పడిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు వాడిని హతము చేసేంత వరకు, అపవాది యొక్క తలంపులైన ఆలోచనలు పూర్తిగా జయించేంత వరకు, నువ్వు విజయునిగా నిలిచేంత వరకు, గమ్యానికి చేరేంత వరకు నువ్వు నీ పోరాటాన్ని కొనసాగించాల్సిందే. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాడు ఎలా ఉన్నాడంటే గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదునా అని మన కొరకు వాడు వెతుకుతా ఉన్నాడంట. అందును బట్టి మనం ఎలా ఉండాలి అంటే, ప్రభు అని చెప్పారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని ప్రభు చెప్పినటువంటి ఆ మాటలలో మనము స్థిరంగా ఉండాలి. మనము సత్యంలో స్థిరంగా ఉండాలి. ప్రభు మార్గములో మనం స్థిరముగా ఉండాలి. ఒక మాట మనం చదివినట్లయితే అపోస్తులైన పేతురు తను వ్రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడున్నాము అంటే దేవుని యొక్క మాట విని మనం వెళ్ళేటువంటి మార్గము అది నిజమైనటువంటి మార్గం కాదు. నేను మంచి మార్గంలోనే వెళ్తా ఉన్నాను అని నీవు అనుకోవచ్చు, కానీ ఆ మార్గము దేవుని దృష్టిలో మంచిగా ఉన్నదా లేదా? ఇది దేవునికి ఇష్టమైనటువంటి మార్గమా కాదా అనేటువంటిది నువ్వు గుర్తించాలి మొట్టమొదట. అలా తెలుసుకున్నటువంటి మీదట ఆ సత్యమైనటువంటి మార్గములో నువ్వు స్థిరపరచబడాలి, స్థిరంగా ఉండాలి. నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు సత్యములోనే అది నిలిచి ఉండాలి. సత్యమైనటువంటిదిగా, ప్రభువులకు సంబంధించినటువంటిదిగా ఉండాలి. సత్యములకు సంబంధించినటువంటి అడుగు, సత్యం అంటే ప్రభు కదా, అంటే ప్రభువుకి సంబంధించినటువంటి అడుగుగా నీ ప్రతి అడుగు ఉంటే అది పరిశుద్ధమైనటువంటిది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉన్నాయా నీ అడుగులు? అట్లాగా స్థిరంగా ఉన్నావా ప్రభువులో? ఒకవేళ తొట్టిల్లిపోతే పూర్తిగా పక్కకు వెళ్ళిపోవడం అవసరంలా, కాలు జారి పడచ్చు. కీర్తనకారుడు అంటాడు, చాలాసార్లు మేము చెప్పాను మాట, నా పాదములు జారటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక దేవుడు హెచ్చరించకపోతే, దేవుని యొక్క హెచ్చరిక నాకు రాకపోతే నేను పడిపోతా. ఇంకా
అది సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మన జీవితంలో. పాదము జారి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎన్ని ఎదురయ్యాయో నీకే తెలియట్లా. కానీ దేవుడు నీకు ఒక తెలివిని అనేటువంటి దాన్ని నీకు అనుగ్రహించి, అంటే ఆ సమయంలో నువ్వు పడిపోతున్నావు అనేటువంటి జ్ఞాన హృదయం నీకు దయచేసి నిన్ను లేవనెత్తాడు. అందుకే నువ్వు స్థిరంగా ఉన్నట్లుగా ఉన్నావు. కానీ జాగ్రత్త పడాలి. నువ్వు స్థిరముగా సత్యమందు స్థిరులుగా నువ్వు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రేమలో కూడా నువ్వు ఎలా ఉండాలంటే స్థిరుడుగా ఉండాలి. అంటే నువ్వు దేవుని యొక్క ప్రేమ విషయంలో నువ్వు తప్పిపోతున్నటువంటి వాడిగా ఉన్నావు కూడా కొన్నిసార్లు. చూడండి, అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ మాట్లాడుతున్నటువంటి ఒక మాట, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. చదివారా? ఆ 15, 18 వచనాలు కలిపి ఉంటాయి. ఆ 18వ వచనములో చివరిలో ఆ మాట వ్రాయబడింది. ప్రేమ యందు వేరుపారబడినటువంటి అనుభవం నీలో ఉండాలి. ప్రేమలో నువ్వు పైన ఉంటే పడిపోతావు. ఒక మొక్క కానీ, చెట్టు కానీ, ఒక వృక్షము కానీ, మహావృక్షము కానీ అది స్థిరంగా ఉన్నది అంటే దానిలో ఉన్నటువంటి ఆ వేర్లే దానిని నిలవబెడతా ఉన్నాయి. నువ్వు ప్రేమ యొక్క వేరులో స్థిరముగా ఉంటేనే నువ్వు ప్రభువునందు నిలబడినటువంటి అనుభవంలో ఉంటావు. నువ్వు నీ పొరుగువాడిని ప్రేమించేటువంటి వానిగా ఉంటావు. నీ పొరుగువాని విషయంలో నువ్వు ఎలాగ ప్రేమించాలి, నిన్ను నువ్వు ఎలాగ ప్రేమించుకుంటున్నావో అదే కదా దేవుని యొక్క వాక్యము. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. అది దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ. నిన్ను నువ్వు చాలా ఎక్కువగా ప్రేమించుకుంటున్నావు, మంచి ఆహారం తింటున్నావు, మంచి బట్టలు వేసుకుంటున్నావు, సంఘంలో డిగ్నిటీగా ఉన్నావు. మరి నీ పొరుగువాడు అలా ఉంటే నువ్వు సంతోషపడుతున్నావా? ఒకవేళ వాడు ఆ స్థితిలో లేకపోతే దుఃఖపడుతున్నావా? దుఃఖపడి వానికి ఏదైనా సహాయం చేయడానికి సిద్ధపడినటువంటి వాడిగా ఉంటున్నావా? ఆలోచన చేయండి. వాళ్ళు తినటానికి తిండి లేకపోయినా, కట్టుకోవటానికి సరైన బట్ట లేకపోయినా నువ్వు సంతోషంగా ఉంటే ఉపయోగం ఏంటి? వారిని ఏదో ఒక రీతిగా సహాయం అనేటువంటిది చేయగలిగేటువంటి ఆ స్థితి దేవుని యొక్క ప్రేమ నీలో ఉన్నటువంటి స్థితి. దేవుని యొక్క ప్రేమ నీలో నిలిచి ఉంటే వారిని అలా విడిచిపెట్టవు. నీ తల్లిదండ్రులను విడిచిపెట్టవు, నీ అన్నదమ్ముల్ని అక్కజెల్లెలని నువ్వు విడిచిపెట్టవు, నీ స్నేహితులను అలా విడిచిపెట్టవు. దేవుని యందు నువ్వు ప్రేమను కలిగినటువంటి వానిగా ఉంటే, దేవుని ప్రేమ నీలో కలిగినటువంటి వానిగా మీరున్నట్లయితే ఆ ప్రేమలో మీరు ఎలా ఉండాలంటే స్థిరపడి ఉండాలి. మీరు స్థిరపడి ఉన్నటువంటి అనుభవంలో నిలిచి ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. అందుకే ఈ మాట పౌలు భక్తుల ద్వారా సంఘానికి దేవుడు జ్ఞాపకం చేశాడు. మరొక మాట మనం చూచినట్లయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుతున్నాను చూడండి. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఇక్కడ ఒక మాట ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు వారు రాబోతా ఉన్నారనేటువంటి సత్యము మనందరికీ తెలిసినటువంటిది. మొదటిసారి ఆయన ఈ లోకంలో జన్మించి వెళ్ళిపోయారు.
మన హృదయాలను పరిశుద్ధత కలగటానికి ఆయన సువార్తను ప్రకటించి వెళ్ళిపోయారు. ఆయన మరలా రాబోతా ఉన్నారనేటువంటి ఆ సంగతి కూడా మనకు తెలుసు. ఆయన పరిశుద్ధులందరితోటి వచ్చేటువంటి ఒక సమయం అనేటువంటిది రాబోతా ఉన్నది. అలా వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను, అంటే ఈ మాటలు వింటున్నటువంటి మనందరి హృదయాలు, ఈ మాటలు వ్రాయబడినటువంటి మనందరి కొరకు ప్రభు ఈ మాటలు వ్రాయించారు కదా, మీ అందరి హృదయాలను ఎలా తోస్తున్నాడు, ఎలా ఉంచాలనుకుంటున్నాడంటే పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచాలని కోరికను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం దేవుని ఎదుట నిలవబడేటువంటి ఒక సమయం రాబోతా ఉంది. మనందరం అంటే అందులో రక్షింపబడినటువంటి వారు ఉంటారు, రక్షణ పొందనటువంటి వారు కూడా ఉంటారు. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సింహాసనం ముందు నిలబడేటువంటి ఒక సమయం రాబోతా ఉంది. ఆయన సింహాసనం మీద ఆసీనుడుగా తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉండేటువంటి ఒక సమయం రాబోతా ఉంది. అయితే ఆ సమయంలో మనమందరము ఎలా ఉండాలి అంటే మన హృదయాలలో పరిశుద్ధతలో నింద లేనటువంటి వాళ్ళముగా ఉండాలి. నింద అనేటువంటిది మన మీద ఉండకూడదు. అంటే నింద వేసేటువంటి వాడు అపవాది రెడీగా ఉంటాడు. దేవా, వీడు నీ మార్గంలోంచి తొలగిపోయాడయా అని నీ మీద ఫిర్యాదు చేయటానికి వాడు సిద్ధంగా ఉంటాడు. నేను చూపించేటువంటి ఆశలకు ప్రలోభపడి నీ మార్గంలో నుండి పరిశుద్ధతలో విడిచి వచ్చేసాడయ్యా, వీడిని శిక్షించు అనేటువంటి ఆ మాట అపవాది నీకు వ్యతిరేకంగా మాట్లాడటానికి సిద్ధంగా ఉంటాడు. నీ మీద నేరాన్ని ఆరోపించడానికి సిద్ధంగా ఉంటే దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? ప్రభువారు ఎలా ఉంటాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మన పరిశుద్ధత విషయంలో మనము నిందలేనటువంటి వాళ్ళంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నింద అనేటువంటిది లేని స్థితిలో మనలను నిలవబెట్టడానికి, స్థిరపరచటానికి, అట్టి రీతిగా మనము స్థిరులముగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షముగా నిలబడతా ఉన్నాడు. అంటే దేవుడు నిన్ను ఎలా కోరుకుంటాడంటే పరిశుద్ధత విషయంలో నువ్వు స్థిరునిగా ఉండాలి. పరిశుద్ధత విషయంలో నువ్వు ఎక్కడ పడిపోకుండా ఉండాలి. అది దేవుని ఇష్టమైనటువంటి కార్యం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణుడుగా ఉన్నాడు. మనము అపరిశుద్ధులముగా ఉంటే దేవుని సన్నిధిలో మనం నిలబడలేం కదా. అందుకని మనం పరిశుద్ధులముగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే పౌలు జ్ఞాపకం చేస్తూ మరో మాట కూడా అంటా ఉన్నారు. తెస్సలోనిక సంఘానికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము చివరి వచనం 17వ వచనంలో అంటున్నటువంటి మాట, మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి, ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన మన హృదయములను ఆదరించేటువంటి వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. ఆమేన్. మనము ఎట్లా ఉండాలి, ఏ విషయాల్లో ఎలా ఉండాలి అంటే ప్రతి సత్కార్యములో మనలను స్థిరపరిచేటువంటి వాడుగా ఆయన సిద్ధంగా ఉంటా ఉన్నాడు. మనము అవమానం పొందటము దేవునికి ఇష్టం కాదు. సత్కరించబడాలి, గౌరవముగా ఉంచబడాలి.
ఒక ఉన్నత స్థితిలో నీవు ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు ఒక గొప్పవాడిగా ఈ లోకమందే కాదు, పరలోకంలో కూడా ఉన్నతమైన స్థానములో బలా నమ్మకమైన మంచి దాసుడాని దేవుని చేత మెప్పు పొంది ఆయన నిన్ను హత్తుకునేటువంటి స్థితిలో నువ్వు నేను ఉండాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. మీరు స్థిరులుగా ఉంటున్నారా? అసలు నేటి దినాలు ఎలా ఉన్నాయో తెలుసా? భయంకరమైనటువంటి దినాలు, సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు మన చుట్టూ మనలను అల్లుకొని ఉన్నటువంటి దినాలు. ఏదో ఒక రీతిగా అపవాది మనలను పడవేస్తూ ఉన్నటువంటి దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అపవాదిని వాడి అనుచరులను జయించలేనటువంటి రీతిలో బలహీనంగా మనలను పడవేస్తూ ఉన్నాడు. ఆలోచనల ద్వారా, ఆకర్షణల ద్వారా, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా వాడు నడుస్తూ నిన్ను నన్ను అట్టి రీతిగా తొట్టిల్ల చేయడానికి కూడా సిద్ధపడతా ఉన్నాడు. మనము జాగ్రత్తగా ఉండాల్సినటువంటి దినాలు ప్రియదేవుని బిడ్డలారా. మనం స్థిరముగా లేకపోతే, అస్థిరముగా ఉంటే జారిపోతాం, పడిపోతే మనకు ఫలితం ఏంటో తెలుసా? పాపపు ఊబిలోనికి వెళ్ళిపోతాం. అది ఊబి, పాపం. అడుగు పెట్టామంటే అడుగు తీసేలోపే మరి కొన్ని అడుగులు వేస్తూ ఉంటాం. అట్లాంటి పాపంలో వెళ్లకుండా మనం స్థిరముగా ఉండాలి. నువ్వు స్థిరంగా ఉండాలంటే దేవునితో సహవాసంలో ఉండాలి, సంఘ సహవాసంలో ఉండాలి, పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. వాక్యమును దినదినము ధ్యానం చేయాలి, చదవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, కన్నీరు విడవాలి, ఆయన పాదాలు బలంగా పట్టుకోవాలి. నీ పాదాలు స్థిరంగా ఉన్నాయా లేదా నువ్వు చూడాలి. వీటిలో నువ్వు ఎక్కడ నిర్లక్ష్యత వహించినా, నీ విశ్వాసమును నువ్వు కాపాడుకోకపోయినా, సత్యమై ఉన్నటువంటి దేవుని యందు నువ్వు స్థిరముగా లేకపోతే పడిపోతావు. జాగ్రత్త. అందుకే మనం స్థిరముగా ఉండాలనేటువంటిది, పడిపోకుండా మనం స్థిరముగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. చివరిగా మనం చూసినట్లయితే ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చదువుకుందాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ప్రియదేవుని బిడ్డలారా, మనము ఉత్సాహమును తుదమట్టుకు, ధైర్యమును నిరీక్షణ వలన ఉన్నటువంటి ఉత్సాహమును స్థిరముగా చేపట్టాలి. స్థిరముగా మనం స్థిరముగా ఉండాలి. దేవుని వెంబడించేటువంటి విషయంలో చాలామంది లోక విషయంలో, లోకాలతో స్నేహం చేసే విషయంలో, లోకమును అనుసరించి నడిచేటువంటి విషయంలో చాలా యాక్టివ్గా ఉంటారు. మందిరానికి రమ్మంటే ఇష్టం ఉండదు, కష్టంగా మనసంతా ఏదో కొంగ తీసుకొని వెళ్ళి తల వంచి కూర్చొని దేవుని మాటలు వినరు, దేవుని స్తుతిస్తూ ఉంటే పాటలు పాడరు, ఆనందంగా ఉండరు, ఆరాధనలో హృదయం అంతటితో ఆరాధన చేయరు. కానీ దేవుని ఆశీర్వాదాలు అయితే దేవుడు నాకు ఇవ్వాలి అన్నట్లుగానే ఉంటారు. ప్రియదేవుని బిడ్డారా, నువ్వు నీ హృదయాన్ని దేవునికి ఉత్సాహంగా ఇస్తే ఆయన మరింత ఉత్సాహపరిచి నిన్ను నిలవబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఎలా ఉండాలంటే మెట్టుకు ప్రతి విషయములో ఆయనను వెంబడించేటువంటి విషయంలో, ప్రార్థన విషయంలో, ఆరాధన విషయంలో, పాపానికి విరుద్ధంగా ఉండేటువంటి ప్రతి విషయంలో దేవునికి మన జీవితాలను మనం సమర్పించుకుని స్థిరత్వాన్ని కలిగి స్థిరముగా ఉండటానికి మనం అందరం ప్రయాసపడాలి. ఒకవేళ
అస్థిరముగా ఉంటే ప్రార్థన చేయండి, ప్రభువా నాకు స్థిరత్వం దయచేయండి నాయన అని. ప్రభువు మీకు అటువంటి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. అనేక సార్లు మా హృదయ స్థితి అస్థిరత్వంలోనే ఉంటా ఉన్నదేమో, అందుకే ఈ సమయంలో నాతో ఈ మాట మాట్లాడారు. ప్రభువా, మందిరానికి వెళ్ళాం కానీ హృదయాన్ని స్థిరముగా ఉంచుకోలేకపోతా ఉన్నా. మీ సన్నిధిలో మేము ఏకీభవిస్తూ ఉన్నాము కానీ మీ మాటలు విని కూడా అస్థిరముగా ఉంటా ఉన్నామేమో. మమ్మల్ని క్షమించండి నాయన. మా హృదయాన్ని మీరు బలపరచండి, స్థిరపరచండి. మీ మీద ఆనుకునేటువంటి మనస్సును మాకు దయచేయండి. దుష్ట హృదయమును తొలగించండి. ఆత్మీయ జీవితంలో మేము నూతనమైన అనుభవాలలోనికి వెళ్ళేటువంటి ఆ కృప మాకును మీరు దయచేయండి నాయన. యేసయ్యా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రభువా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు మీ యందు స్థిరపరచండి. మీరు అనుగ్రహించినటువంటి రక్షణలో జాగ్రత్తగా దానిని ప్రభువా కాపాడుకుంటూ ముందుకు అడుగు వేసేటువంటి అడుగులు దయచేయండి. ఎక్కడా తొట్టిల్లకుండా స్థిరత్వాన్ని దయచేయండి. విశ్వాసం విషయంలో, ప్రేమ విషయంలో, ప్రవర్తన విషయంలో, ఆత్మీయ జీవిత విషయంలో, కృపావరములను పొందుకునేటువంటి విషయంలో, ఆత్మ ఫలమును పొందుకునేటువంటి విషయంలో స్థిరంగా చేయండి నాయన. మీ సన్నిధిలో ప్రార్థనలో స్థిరత్వాన్ని దయచేయండి. అటువంటి ఆత్మీయ క్షేమాభివృద్ధిని మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని, స్పాన్సర్ చేసిన బిడ్డను, కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మీకే సమర్పించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.